హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి బుజ్జిని. ఫ్రెండ్స్, మరి మీకు చాలా సార్లు అయితే మా బొబ్బరి చేను చూపించాను కదండి. మరి బొబ్బరి చేను అనేది ఓ పండింది. మరి ఒక్కొక్క బొబ్బరి బట్టు అనేది కోస్తున్నాను. మరి ఎలాంటివి కోయాలో మీకైతే దగ్గరలో దగ్గరగా చూపించాలని ఆశపడుతున్నానండి. ఒకసారి తీసుకురాబోయేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి పండిపోని అయితే మనం ఇలాంటివి అయితే కొయ్యాలి. ఓకేనా? ఇవి సెట్లో ఉన్నాయి చూడండి. ఇదండి కాయకి దీనికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కాయ అండి, ఇది వట్టు ఆరిపోయింది. మనమైతే ఇలాంటి ఆరిపోయిన వట్టు అనేది కోసుకోవాలి. నేనైతే ఒకసారి మన బొబ్బరి చేను మొత్తం చూపించు అలాగా ఒకసారి అలాగా చూపించు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా బొబ్బరి చేను. మరి ఈ రోజైతే మేము కోస్తున్నాం. ఫ్రెండ్స్, మరి ఇవి ఉన్నాయి కదండి, ఇవి అయితే నేతవి మంచిగా మనము తినొచ్చు కూడా ఫ్రెండ్స్. మరి ఒకసారి తిని చూపిస్తాను. చాలా బాగుంది, తీయగా ఉంది. మరి ఇలాంటి నేత అయితే మనం కూర కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వీలుంటే ఇలాంటి నేత బొబ్బరి అయితే కూర వండుకోండి, చాలా బాగుంటది. మనం మార్కెట్ లో బొబ్బర్లు కొనుక్కొని వండుకుంటాం కదా. మరి ఇదైతే నేచురల్ గా ఎటువంటి మరి బొబ్బరికి అయితే పురుగు ఆకులో ఉంటది కదండి. మరి అటువంటి పురుగు చావటానికి ఏదైనా మెడిసిన్ కొడుతూ ఉంటారు కదండి. అటువంటివి ఏం కొట్టలేదు, ఓన్లీ ఆర్గానిక్ గా పండిస్తున్నాం. మరి ఎటువంటి మెడిసిన్ అయితే వాడలేదు, సొంతంగా చక్కగా పండిస్తున్నాం. మరి ఇవి చాలా బాగుంటాయి, హెల్త్ కి చాలా మంచిది. ఓకేనా? చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మరి కొద్దామా? ఇవన్నీ నాతో పాటు మీరు కూడా కొద్దురు కానీ చూపిస్తాను. ఓకేనా? బాబోయ్, ఇంకా కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా పండేది చాలా ఉంది. చూసారు కదా, మొత్తం కాయలే ఉన్నాయి. వీలుంటే వీలుంటే ఇలాంటి ఆర్గానిక్ గా పండించేటువంటి ఏ పంట అయినా సంవత్సరానికి ఒకసారి అయినా తినే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటది. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఎంత పిచ్చి పిచ్చి డొంకలు కూడా ఉన్నాయి. చాలా చిక్కగా ఉంది. మనమైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చని పాములు అనేటివి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అలాగే తేలుడు గట్ట ఉంటాయి. మనమైతే చాలా జాగ్రత్తగా చూసుకొని కోయాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కోసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనం కోసేటప్పుడు కింద అలాగే వీటినన్నిటికీ పరిశీలించుకోవాలి. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి పొదల దగ్గర అయితే ఇంకా అటువైపు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇంకా కిందికి వెళ్ళాలి, కిందికి వెళ్ళి కొయ్యాలి. మరి ఈ బొబ్బర చేని తీగలైతే మనకు కొంచెం రాపిడిగా వేసి కొద్దిగా దురదలన్నీ వేస్తున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా దురదలు వేస్తున్నాయి. ఓయ్, ఈ తీగ ఈ తీగ అనేది చాలా గరుగ్గా ఉంటది కాబట్టి మనం అనుకోకుండా ఇలా రాసుకుని పోయి దాన్ని మనం దురదగా వేస్తుంది. అలాగే మనకు కురుపులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి మా చేనులో అయితే కరదుంప చెట్టు కూడా వేస్తాం చూడండి. ఒకసారి ఆకు చూపించుబా, మన వ్యూవర్స్ కొంతమంది అయితే చూసి ఉండరు. ఇది కరదుంప చెట్టు ఫ్రెండ్స్. మరి ఎలా ఉందో చూసారు కదా.
నేనైతే మొత్తం కోసాను ఫ్రెండ్స్. ఇదంతా చూసారు కదా, సంచి బొబ్బర వట్ట అయితే దొరికింది. మరి పైకి వెళ్తున్నాను అండి. ఇదిగో ఒకసారి ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా చూసారో లేదో తివరే పప్పు మీకు తెలుసా ఫ్రెండ్స్? మరి తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి తివరే చెట్టు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదండి తివరే పప్పు అనేది ఇలా కాస్తుంది. చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎంత బాగుందో చూసారు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి దగ్గరికి చూసి ఇలాగా అన్ని ఇట్లా అవి తివరే పప్పులు ఫ్రెండ్స్. పువ్వు అయితే ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎలా కాసిందో. ఇది తివరే పప్పు ఫ్రెండ్స్. ఒకసారి మరి ఒకటైతే కోసి ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా లేతగా ఉన్నాయి. పప్పు ధాన్యం అనేది ఇంకా రెడీ అవ్వలేదు. ఇది తివరే పప్పు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి నేనైతే మొత్తం కోసాను అన్నాను కదా, ఇంత బట్ట అయితే దొరికింది. చూసారు కానీ ఫ్రెండ్స్, చూడండి. మరి ఈ బట్ట అనేది ఒకరోజు ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి చాలా గట్టిగా అవ్వాలి, పప్పు ఒలచడానికి చాలా ఈజీగా ఉండాలి కాబట్టి మనం ఒక రోజంతా ఎండలో ఆరబెట్టాలి ఫ్రెండ్స్. మరి మా గిరిజన ప్రజలైతే ఇలా కుండపోళ్ళలోనే అనేక రకాల పప్పు ధాన్యాలు అయితే పండిస్తారు ఫ్రెండ్స్. కందులు, అలసంద, బొబ్బర్లు, ఇలా చాలా రకాల పప్పు ధాన్యాలు పండిస్తారు. ఎటువంటి మెడిసిన్ అయితే వేయరు ఫ్రెండ్స్, చాలా ఆర్గానిక్గా పండిస్తారు. మరి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ద్రోణక కల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.